అరే డిఎస్సికి కమ్మకి ఏమైనా సంబంధం ఉందా? అరే వ్యాక్సిన్కి కమ్మకి ఏమైనా సంబంధం ఉందా? జబ్బుకి కమ్మకి సంబంధం ఉంటుందా? అంటే ఎవరు ఇవాళ అసలు రౌడీ షీటర్లే వైసీపీ కార్యకర్తల? సాక్షి ఛానళ్ళు, సాక్షి పేపర్ ఏమని రాశాయి ఆ రోజు? రౌడీ షీటర్ పిల్లసాయి నవీన్ రెడ్డిని చంపాడు అని రాశారు. ఇప్పుడు అదే పిల్లసాయి గాదే సాయి కృష్ణ. అప్పటి రౌడీ షీటర్ ఇప్పుడు కాపు యువకుడు, గిగ్ వర్కర్ అని రాస్తారు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగ కల్పన కోసం అడుగులేయడం, మరి గతంలో ఉన్నటువంటి అరాచకాన్ని పక్కన పెట్టేసి చాలామంది పారిశ్రామికవేత్తలని కలిసి వాళ్ళకి కన్విన్స్ చేసి ఏపీలో మీకు స్వర్గధామంగా ఉంటుంది, పెట్టుబడులు పెట్టండి, ఏపీ డెవలప్ చెందాలన్న కాన్సెప్ట్తో వెళ్తూ ఉంది. ఇప్పటికి కూడా అదే పరంపర కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే లోకేష్ గారు కొరియా పర్యటనలో ఇక్కడ పెట్టుబడులు పెట్టమని ఆయన కలిశారు. కియా లాంటి సంస్థలు మాకు ఎంతగానో మా యువతకి భరోసానిస్తూ ఉన్నాయి, మీరు మా ఏపీలో హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి తాజాగా జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థ కడప స్టీల్ ప్లాంట్ కోసం పనులు ప్రారంభించడం స్టార్ట్ చేశారు. కేంద్ర మంత్రి గారు కూడా సంబంధిత మంత్రి హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఇది ఇలా ఉంటే ఒక పక్క ఈ విషయాల్ని ప్రజల్లో చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ కూడా వైసీపీ చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఉదాహరణకి రావణ్ విషయం బాగా చర్చనీయాంశమైంది. ఈ రావణ్, అలాగే జడ శ్రవణ్, అలాగే అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్లు, ఆయన సొంత ఛానల్ కూడా ఉంది ఆయనకి. ఆయన కూడా ప్రశ్నిస్తాం, మద్దతు ఉంటాం మేము రావణ్కి అంటూ అంబటి రాంబాబు కూడా ప్రభుత్వం మీద బాగా ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. వీటన్నిటి దరిమిలా మనం ఏమర్థం చేసుకోవాలి? మరి లోకేష్ గారి యొక్క ఆ విజన్ని తూట్లు పొడిసే విధంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారి పాలనని సజావుగా సాగనేయకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే కియా కార్లు వర్సెస్ రావణ్ వీడియోలు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ డ్రోన్లు వర్సెస్ జగన్ ప్రెస్ మీట్లు, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ళు వర్సెస్ జడా శ్రావణ్ ప్రెస్ మీట్లు. అంటే ఇప్పుడు ఇవాళ చర్చ అభివృద్ధిపై జరగకూడదు, వచ్చే పెట్టుబడుల మీద ప్రజల దృష్టి వెళ్ళకూడదు, క్రియేట్ చేస్తున్న జాబ్స్ మీద ఇవాళ ప్రజలు డిబేట్ చేయకూడదు, రావణ్ వీడియోల మీదే చర్చ జరగాలి, లేకపోతే జడా శ్రావణ్ ప్రెస్ మీట్ల మీదే ఇవాళ ప్రజల దృష్టి ఉండాలి. అంటే డిస్ట్రక్షన్, ఇవాళ డైవర్షన్. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా, ఒక మహా కుట్ర, ఒక గ్రేటర్ కాన్స్పిరసీ. ఇప్పుడు నిన్న జిందాల్ వచ్చాడు, కడప సజ్జన్ జిందాల్, లేకపోతే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ముఖ్యమంత్రి చంద్రబాబు 50,000 కోట్ల పెట్టుబడులు. అరే 16,000 కోట్లు ఒట్టి స్టీల్ ప్లాంట్. ఫస్ట్ ఫేజ్ 4,000 కోట్లు, సెకండ్ ఫేజ్ 16,500 కోట్లు. ఒక 20,000 కోట్లతో ఎనర్జీ హబ్. అటు విశాఖపట్నం, విజయనగరం వర్చువల్గా శంకుస్థాపన చేశారు, ఒక ఇండస్ట్రియల్ పార్క్, 43,000 మందికి ఉపాధి. చాలా భారీ స్థాయిలో. అంటే దాని మీద చర్చ జరగకూడదు, అంటే అది ప్రజల్లోకి వెళ్ళకూడదు ఆ అంశాలు. రాజ్నాథ్ సింగ్ వచ్చారు, రాజ్నాథ్ సింగ్ పుట్టపర్తి వచ్చాడు. పుట్టపర్తిలో 1,00,000 కోట్లతో అక్కడ జెట్ ఫైటర్స్ అసెంబ్లింగ్ యూనిట్ శంకుస్థాపన. ఫస్ట్ ఫేజే 15,000 కోట్లు. దాని మీద చర్చ జరగకూడదు, ప్రజల దృష్టి దాని మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు 12 లక్షల కోట్లంట ఈ 24 నెలల్లో గ్రౌండ్ అయ్యాయి. 24 నెలల్లో 24 లక్షల కోట్లు ఎంఓయూలు చేసుకుంటే ఇప్పటివరకు గ్రౌండ్ అయింది 12 లక్షల కోట్లు. అంటే 12 లక్షల మందికి ఉపాధి వచ్చింది. అందులో రాయలసీమలోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల మందికి ఉపాధి. చర్చ దాని మీద వెళ్ళకూడదు. కరువు ప్రాంతం కాస్త సస్యశ్యామలయ్యే పరిస్థితి కదా. మదనపల్లిలో రేపు ఆగస్టు 15, ఇంకెన్ని రోజులు, ఇంకో నెల 15 రోజులే ఉంటుంది. ఈ ఆగస్టు 15 మదనపల్లిలో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్. 1,00,000 కోట్లతో సార్. అంటే 40,000 కోట్లు ప్రభుత్వం పెడుతోంది, 60,000 కోట్లు ప్రైవేట్ కంపెనీలు పెడతారు. మదనపల్లిలో శంకుస్థాపన ఆగస్టు 15, 1,00,000 కోట్లతో ఇవాళ హార్టికల్చర్ హబ్గా. దానిపైన ఇవాళ ప్రజలు ఆలోచించకూడదు, చర్చించితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పేస్ ఉండదు. అవే కాకుండా సార్, మనకి క్యాలెండర్ చూసుకుంటే కనుక ఆగస్టు 15 గ్రూప్ 1 నోటిఫికేషన్, సెప్టెంబర్ 15 గ్రూప్ 2 నోటిఫికేషన్, అక్టోబర్ 15 డిఎస్సి నోటిఫికేషన్ కూడా, ఇట్లా షెడ్యూల్ కూడా ఇచ్చారు అనమాట. అంటే జాబ్ క్యాలెండర్. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి, సాక్షి క్యాలెండర్ ప్రతి ఏడు ఇచ్చావు కానీ జాబ్ క్యాలెండర్ ఏదన్నా అని అడిగింది. ఎవరు? షర్మిల. 5 ఏళ్లలో ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్ ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి.
ఒక డిఎస్సి బెట్ల. ఇవాళ మెగా డిఎస్సి 16,000 టీచర్లు ఇవాళ బ్రహ్మాండంగా సంవత్సరం కాలంగా పనిచేస్తున్నారు, కొత్త టీచర్లు. దాన్ని కమ్మ డిఎస్సి అంటాడు. అంటే ఏదో రకంగా కమ్మ ద్వేషం పుట్టించాలి. అరే డిఎస్సికి కమ్మకి ఏమైనా సంబంధం ఉందా? అరే వ్యాక్సిన్కి కమ్మకి ఏమైనా సంబంధం ఉందా? జబ్బుకి కమ్మకి సంబంధం ఉంటుందా? కరోనా కాస్త కమ్మరోనా అంటాడు ఒకడు. బేస్లెస్ విమర్శలు. అరే కమ్మరావతి అంటారు. అంటే ఒక ప్రాంతాన్ని కులం కళ్ళతో చూస్తావా? ఈసీ గారిని కూడా కులం కళ్ళతో చూసి ఆయన విమర్శించిన పరిస్థితి. అంటే ఏదో రకంగా ప్రజల దృష్టి ఇవాళ జరిగే మంచి మీద వెళ్ళకూడదు, చెడు మీదే నడపాలి. ఇవాళ ప్రజల్లో అదే చర్చ. అసలు ఇది ఇవాళ అసలు మంచి టాపిక్ మీరు మాట్లాడారు ఈరోజు. మాట్లాడుతూ ఆ రావణ్, లేకపోతే జడాస్ రావణ్, లేకపోతే ప్రకాష్ రాజ్, తులసి చందు, ఆయన ఎవరో కేవీఆర్, ఆయన అసలు తెలంగాణ జర్నలిస్ట్ అంటారు. మళ్ళీ అతను చేసేది వీడియోలు ఎవరి మీద? చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, బూతులు. అంటే ఇవాళ ఏంటి? దుర్గంధం, కాలుష్యం. ఏంటి? మొత్తం పొల్యూట్ చేయండి, సమాజాన్ని పొల్యూట్ చేయండి. సార్ మీరు చెప్పిన కేవీఆర్ని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని కలిశాడు అంటే తన సొంత సామాజిక వర్గం అనా, లేకపోతే ఆయన ఇంకా ప్రోత్సహించడానికే ఎందుకు కలిసినట్టు గతంలో? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే క్రిమినల్స్, నేరస్తులను ఆయన ఎలా ప్రోత్సహిస్తున్నాడు? గంజాయి, తెలంగాణలో గంజాయి ముఠా, ఆ గంజాయి గ్యాంగ్ అనేది రోడ్ల మీద నడిపించారు, పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చారు. అవును, ఈయన వెళ్ళి పరామర్శిస్తాడు. రైట్, చంద్రబాబు నిన్ను కూడా ఇట్లాగే రోడ్ల మీద లాఠీతో కొడితే అంటాడు. వినుకొండ, 2 రౌడీ షీటర్లు పొడుచుకుని ఒకడు చచ్చిపోయాడు. జగన్ అక్కడ వాళ్తాడు, వెంటనే అక్కడ కన్నీరు గారుస్తాడు. రైట్, రౌడీ షీటర్ కాదు అతను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటాడు. అంటే ఎవరు ఇవాళ అసలు రౌడీ షీటర్లే వైసీపీ కార్యకర్తల? ఆ చంపిన వ్యక్తి కూడా, చంపిన రౌడీ షీటర్ కూడా వైసీపీ కార్యకర్త సార్. గెలిచాక అతను ఏదో ఇటు వేరే టీడీపీలోకి జంప్ చేసినాడని అక్కడ వ్యక్తులు చెప్తున్నారు. అతను బెట్టింగ్ ఆడాడు, అప్పుల పాలయ్యాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. పెట్టే ఒక విగ్రహం, అతనికి విగ్రహం పెడతాడు. అరే అతను బెట్టింగ్లు ఆడటం ఏంటి, సూసైడ్ చేసి చచ్చిపోవటం ఏంటి? అతని విగ్రహావిష్కరణకి వెళ్తాడు. వెళ్తూ దారిలో ఒకటి తొక్కి చంపుతాడు. సింగే, దళితుడు సింగే. అరే జగన్ కారు కిందే అతను నలిగి చనిపోతే మాకు అసలు సంబంధం లేదు, వెనకాల కారు ఏదో 5వ కారు అంటాడు. దేవునే నమ్మిన. విజువల్స్ కనపడ్డాయి, పోలీసులు మంచి పని చేశారు, విజువల్స్ని షూట్ చేశారు. డ్రోన్స్. అంటే ఇప్పుడు అతను ఎవరు? పిల్లసాయి. ఇదే సాక్షిలో జగ్గయ్యపేటలో ఒక మర్డర్ జరిగింది. జగ్గయ్యపేటలో నవీన్ రెడ్డి అనే అతన్ని ఇతను చంపాడు. బీర్ సీసాతోనే ఏదో పొడిచి అది తాగి ఏదో గొడవై చంపితే సాక్షి ఛానళ్ళు, సాక్షి పేపర్ ఏమని రాశాయి ఆ రోజు? రౌడీ షీటర్ పిల్లసాయి నవీన్ రెడ్డిని చంపాడు అని రాశారు. ఇప్పుడు అదే పిల్లసాయి గాదే సాయి కృష్ణ, అప్పటి రౌడీ షీటర్, ఇప్పుడు కాపు యువకుడు, గిగ్ వర్కర్ అని రాస్తారు. అతని మీద 23 కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అసలు కన్నీరు గారుస్తాడు, మొసలు కన్నీరు. అంటే ఇవాళ వీళ్ళందరూ కూడా ఏంటి, ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలం చేయాలి. రాష్ట్రం రావణ కాష్టం కావాలి. రావణ కాష్టం సంగతి దేవుడు ఎరుగు. ఆ రావణ ఇప్పుడు జైలుకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఇవాళ జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళ మీద మళ్ళీ ఇతను ట్వీట్లు పెడతాడు, సానుభూతి చూపిస్తాడు, అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెడతాడు. అంటే వీళ్ళందరి యొక్క లక్ష్యం ఒకటే, డిస్ట్రాక్ట్. ఏదో రకంగా ఇబ్బంది పెట్టండి ఈ ప్రభుత్వాన్ని. సజావుగా ఈ ప్రభుత్వం నడవకూడదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.